మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. నలుగురు మంత్రుల్ని లంచ్కు పిలిచి వారి జిల్లాలోని సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలపై చర్చించారు. కూటమి నేతలతో సమన్వయంగా ముందుకెళ్లి ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఏపీలో పరిపాలన గాడిలో పెట్టడంతో పాటు జిల్లాల్లో సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రోజుకు నలుగురు మంత్రుల్ని లంచ్ మీటింగ్ కు పిలుస్తున్నారు. తొలి రోజు వంగలపూడి అనిత, ఆనంద్ రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ ను పిలిచి మాట్లాడారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలపై చంద్రబాబు ముందుగానే తెప్పించుకున్న నివేదికలపై చర్చించారు. 1:45 నిమిషాల సేపు వారితో మాట్లాడారు. వాసంశెట్టి, అనిత, ఆనం ఇన్ఛార్జీలుగా ఉన్న కృష్ణా, విజయనగరం, ప్రకాశం జిల్లాలతో పాటు వారి సొంత జిల్లాల నుంచి వచ్చిన నివేదికల గురించి మాట్లాడారు. నియోజకవర్గాల్లో సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలు, అలాగే ఎమ్మెల్యేలు నేతల మధ్య సమన్వయ లోపంతో పాటు ఎన్డీఏ కూటమి నేతల మధ్య విభేదాలపైన చర్చించారు. వాసంశెట్టి సుభాష్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు కృష్ణా లాంటి కీలకమైన జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారని, మరింత సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకాకుళం జిల్లా వ్యవహారాలపైన చంద్రబాబు చర్చించారు. మంత్రి కొండపల్లి తక్కువసార్లు జిల్లాకు వెళుతున్నారని, కూటమి పక్షాలతో సమన్వయ కమిటీ సమావేశాలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇకపై మరింత బాధ్యతగా ఉండాలని, ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు తరచూ వెళ్లి కూటమి నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లోని ప్రత్యేక సమస్యల్ని కొండపల్లి దృష్టికి వెళ్లిన వెంటనే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇక వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాతో పాటు ఆనంద్ రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లాల్లోని సమస్యలపైన వారితో చంద్రబాబు మాట్లాడారు. వారి సొంత జిల్లాల్లోనూ సమస్యలుంటే ఇన్ఛార్జి మంత్రులతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలినప్పుడు అనిత అందరితో సమన్వయం చేసుకోవడంతో పాటు ఉదయం నుంచి రాత్రి దాకా అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి చొరవ అందరు మంత్రుల్లోనూ కనిపించాలని, అప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రకాశం, విజయనగరం జిల్లాలోని సమస్యలను పరిష్కరించాలని వారికి సూచించారు. ఇకపైన లంచ్ మీటింగ్లు ఉంటాయని, తప్పనిసరిగా మంత్రులు ప్రోగ్రెస్ చూపించాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై పార్టీ కేడర్ లేదా ద్వితీయ శ్రేణి నేతల నుంచి ఫిర్యాదులు వస్తే విచారించాలని, అవి నిజమైతే ఎమ్మెల్యేలు పిలిపించి హెచ్చరించాలని తేల్చి చెప్పారు. అప్పటికే ఎమ్మెల్యేలు దారికి రాకపోతే తన దృష్టి